నేనైతే ఇంకా నా చిట్టి తల్లికి బుక్స్ కొనే టైం అయితే వచ్చేసింది. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళా. 2 days అయింది బుక్స్ వచ్చేసి. బుక్స్ తీసుకుందామని అయితే బుక్ స్టాల్కి అయితే వచ్చేసిన. వచ్చేసి అక్కడ ఫస్ట్ క్లాస్ బుక్స్కి అయితే నాకు 4500 అక్షరాల 4500 రూపాయలు అయితే చెప్పాడు. నా చిన్నప్పుడు నాకైతే మా నాన్న సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనిచ్చేది. నాకని కాదు, ఎవరైనా అప్పుడు సెకండ్ హ్యాండ్ బుక్సే ఎక్కువ కొనుక్కునేది. కానీ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ బుక్స్ అంటే అసలు అలాంటి మాటలే లేవు. ఇంకా చదువు సారడు బల్పాలు మాత్రం దోసడు అనేది మా నాన్న అప్పుడు ఆ బుక్స్కే. కానీ ఇప్పుడు నేనేమనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. బుక్స్ అయితే ఇంటికైతే వచ్చేసిన, ఓపెన్ చేసేసిన. చాలా అంటే చాలా హెవీ వెయిట్ అండ్ హెవీ బుక్స్. ఇంకా పిల్లలు ఏ విధంగా ఎట్లా చదువుతారు అనేది అయితే అర్థం కావట్లేదు నాకైతే. ఫస్ట్ క్లాస్ బుక్సే ఎన్ని ఉంటాయి, ఇంకా పోను పిల్లలకి ఎన్ని ఉంటాయి. పాపం వీళ్ళకైతే అసలు బుక్స్ మోయలేక చాలా అంటే చాలా హ్యాండ్స్ నొప్పి రావడం అట్లా జరుగుతుంది. కానీ నా చిన్నప్పుడు అయితే కొన్ని బుక్సే సెకండ్ హ్యాండ్లో తీసేసుకునేది. ఇప్పుడు మాత్రం అన్ని న్యూ బుక్సే. అసలు జనరేషన్ అనేది చాలా అంటే చాలా తేడా అయిపోయింది. ఏంటి ఫస్ట్ క్లాస్కి నాకు 4500 పెట్టాలా అనేసి అయితే కాసేపు అయితే ఒక డైలమాలకి వెళ్ళిపోయినా ఒక 5 minutes అయితే. కానీ ఇంటికి వచ్చేసినాక ఓపెన్ చేస్తే మాత్రం అందులో ఉండే బుక్స్ అయితే ఏమన్నా ఉన్నాయా, ఇంకా తీసిన కొద్దీ బుక్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా మొత్తానికైతే బుక్స్ అయితే తెచ్చేసిన. ఇంకా రేపు సండే కదా, కవర్స్ అయితే వేసేసి ఇంకా మండే నుండి ప్యాక్ చేసి పంపిస్తే ఇంకా నా కూతురు ఎంత చదివిద్దో చూద్దాం. ఇక మా బాబుకైతే వేరే కలర్ తెచ్చేసిన. ఈసారి అయితే పాపకి వైట్ అండ్ బ్లూ కలర్ అయితే తీసేసుకున్నాయి. ఇంకా ఇద్దరికి సేమ్ కలర్ తీసుకోవడం వల్ల అయితే బుక్స్ ఎవరి అనేది అయితే అస్సలు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా కంపాక్స్ అంట. మా కాలంలో అయితే నాకు మా నాన్న కంపాక్స్ కొనిమంటే ఒక 1 year కొనిచ్చి 2 years వాడుకోమా అనేది. ఇప్పుడు ఇయర్లీ 3